అంటున్నారు, క్రైస్ట్ మాస్ అంటున్నారు, ఎక్స్ మాస్ అంటున్నారు. ఈ రకం ఏంటండి 3 రకాలుగా పిలుస్తున్నారు కదా, దాని గురించి కొంచెం యాక్చువల్గా మాస్ అనేది లాటిన్ భాషా పదం. మాస్ అనేది రోమన్ భాష, ఇటాలియన్, లాటిన్ భాషా పదం. మాస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినము అని అర్థం కాదు. భాషాపరంగా క్రీస్తు ఆరాధనా దినం అని దానికి లాంగ్వేజ్ ప్రకారంగా, భాషాపరంగా దానికి అర్థం అది. సో క్రిస్మస్ అనేది CHRIST. దాన్ని క్రైస్ట్ అంటారు కొంతమంది, క్రీస్ట్ అంటారు కొంతమంది. లాటిన్లోనైతే క్రీస్టే, క్రిస్టోస్. కాబట్టి దాన్ని క్రిస్మస్ మాస్ అంటే ఆరాధన. ఇప్పటికీ కథోలిక్ క్రమశిక్షణ, ప్రాణం పోయినా సరే వాళ్ళ టైంకి వెళ్ళిపోతారు. పొద్దున్న చూడండి, బైబిల్ పట్టుకొని అందరూ భక్తి గల క్యాథోలిక్లు రోడ్డు మీద వెళ్తుంటారు, వెళ్ళొస్తుంటారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి ఇంత ఉదయాన్నే అంటే, మేము మాస్కి వెళ్ళొస్తున్నామండి అంటారు. మాస్ అంటే లాటిన్ భాషలో ఆరాధన. సో మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించడం, క్రైస్ట్ మాస్. ఇక ఎక్స్ అనేది అది వ్యావహారికంగా కొలోక్యల్గా వచ్చినటువంటి ఇప్పుడు పెట్ నేమ్ పెట్టుకుంటాం. ఒక బాబుకి యాక్చువల్ పేరు కాకుండా పెట్ నేమ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మా మార్క్ బాబు గారు ఉన్నారు, ఆయన అందరూ బాబు గారు, బాబు బాబు అని పిలుస్తారు. పెట్ నేమ్ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆయన చాలా ముద్దుల కొడుకు ఆయన. కాబట్టి అసలు పేరు ఏంటంటే మాత్రం రోమాల మార్క్ బాబు గారు ఆయన. అలా నా పేరు మా ఇంట్లో నేను లేక పుట్టిన ఏకైక కొడుకుని కనుక నన్ను బాబు గారనే, బాబు అనే పిలుస్తారు. అది చాలామందికి తెలియదు. మా అక్కయ్య ఇప్పటికి రే బాబు బాబు అనే పిలుస్తారు, నాకు ఇన్నేళ్ళు వచ్చిన. కనుక ముద్దు పేరు ఉంటుంది, పెట్ నేమ్ ఉంటుంది. అలాగా వ్యావహారికంగా వచ్చింది ఏంటంటే ఆ క్రిస్మస్ అని కానీ క్రైస్ట్మస్ అని కానీ బద్దకించి రాసేటప్పుడు అన్ని అక్షరాలు ఎవరు రాస్తాడు అని చెప్పి ఎక్స్ రాసేస్తున్నారు అన్నమాట. అది ఎక్స్మస్ అని ఎందుకు రాయటం ఈజీ కదా, లేకుంటే CHRIST ఇన్ని అక్షరాల బదులు బద్దకించేసి ఎక్స్మస్ అని రాస్తున్నారు. అది పెద్ద అభ్యంతరం ఏం కాదు. కాకపోతే ఇది ఆరాధనా దినం. క్రిస్మస్ అండ్ క్రైస్మస్ అంటే అర్థం ఇది క్రీస్తుని ఆరాధించే దినం, ఆయన జన్మదినం అని కాదు. రైట్. సరే, క్రైస్ట్ మాస్ అనేది ఓన్లీ డిసెంబర్ 25 లేదా డిసెంబర్లో ప్రతిదినం మాత్రమే జరుపుకోవాలా? ఇంకా దీన్ని ఎప్పుడెప్పుడు జరుపుకుంటే బాగుంటుంది? బైబిల్ ఏం చెబుతుంది? అసలు సత్క్రైస్తవుడైన వాడు ప్రతి ఆదివారము 3 పండుగలు చేసుకుంటాడు. ప్రతి ఆదివారము 3 పండుగలు చేసుకుంటాడు. యేసు ప్రభు వారు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నియమించి ఆయన సిలువ వేయబడిన రాత్రి ఇంకా కొద్ది నిమిషాల్లో సెలవు మీదకి వెళ్తాడనగా ముందు అదే రాత్రి ఆయన తన ప్రత్యేకంగా తాను ఏర్పరచుకున్న శిష్యులతో కలిసి యెరూషలేములో ఒక మేడగదిలో ఆఖరిసారిగా పస్కా భోజనం చేస్తూ ఒకానొక పులి అని పొంగని రొట్టెనెత్తి పట్టుకొని దాన్ని తండ్రి అయిన దేవునికి దాన్ని బట్టి స్తుతి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని ఆయన కూడా ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇస్తూ, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం అన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయమన్నాడు. గనుక మనం ఆయన రొట్టెని విరిచి ఆయన పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు మళ్ళీ వచ్చేదాకా ఆయన మరణమును ప్రచురించుదుము. ఇది గుడ్ ఫ్రైడే. ప్రభురాత్రి భోజన సంస్కారం ఎందుకంటే యేసు మన కొరకు యజ్ఞమై మళ్ళీ లేచాడు. యజ్ఞమయ్యాడని చెప్పడానికి ప్రభురాత్రి భోజనం గుడ్ ఫ్రైడే. అది ఏదో రోజు చేయకుండా సండే మాత్రమే ఎందుకు చేస్తున్నారు?
సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ వారాల్లో ఎందుకు చేయట్లేదు, ఓన్లీ ఆదివారం ఎందుకు చేస్తున్నారంటే ఆయన మరణించినాడు, కానీ మరణించి సమాధిలో ఉండిపోలేదు కదా. మరణించాలి, అలా ఉండిపోతే మనకు రక్షణ లేదు. సమాధిలో ఉండిపోతే మనకు రక్షణ ఇవ్వలేడు ఆయన. ఆయన పరిశుద్ధుడనే ప్రూఫ్ లేదు. మరణించి లేవకపోతే, ఆయనే పరిశుద్ధుడు కాకపోతే మరి మన పాపాలేం క్షమిస్తాడు? ఆయనకి ఇంకో రక్షకుడు కావాలి. మన విశ్వాసము, మన రక్షణకు పునాది మొత్తము యేసు పునరుత్థానమే. యేసు సమాధిని గెలిచి లేచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు, పరిశుద్ధుడుగా నిరూపించబడ్డాడు, మన పాపములను క్షమించే అధికారము గలవాడుగా నిరూపించబడ్డాడు. గనక యేసు పునరుద్ధానాన్ని గురించి అపోస్తలులు బహు బలంగా సాక్ష్యం ఇచ్చారు. క్రైస్తవుని యొక్క విశ్వాసము, రక్షణ నిరీక్షణకు ముఖ్యమైన ఆధారము, పునాది యేసు పునరుద్ధానము. అందుకే అపోస్తలులందరూ కూడా ద్వేషించబడ్డారు, చంపబడ్డారు. అపోస్తలులు యేసు పునరుద్ధానమును గూర్చి బహు బలముగా సాక్ష్యమిచ్చిరి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. అది విషయం. అసలు సంఘానికి, క్రైస్తవ సంఘానికి, లోకానికి ఉన్న వివాదమంతా ఇదే. ఏ అవతార పురుషుడు కూడా మరణమును గెలిచి లేవలేదు, కనీసం లేచాడన్న కథలు కూడా రాయలేదు. ఆ కాన్సెప్టే లేదు. ఇట్లాంటి కథ రాద్దామనే ఒక ఐడియా కూడా వాళ్లకు లేదు. గాల్లో ఎగిరినట్టు రాశారు, కొండలు పెకలించినట్టు రాశారు, సముద్రం దూకినట్టు రాశారు, అన్నీ రాశారు. కానీ మృత్యువును గెలిచి లేచాడని కనీసం ఒక కథైనా రాద్దామని ఐడియా వాళ్ళకి రాలే. కానీ కేవలం యేసును గూర్చే ఈ వార్త ఉంది, ఆయన మరణమును గెలిచి లేచాడు. ఇదే కాన్సెప్ట్. అసలు లోకానికి, క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి మధ్యలో ఉండే తేడా, వ్యత్యాసం, వైరానికి ఇదే కారణం. అపోస్తలుల కార్యాలు 25వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాలు 25వ అధ్యాయం 18-19. నేరము మోపిన వారు నిలిచినప్పుడు, నేను అనుకొనిన నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కాదు. పౌలు మీద నేను అనుకొనిన నేరములు ఒకటి అయినను అతని మీద మోపిన వారు కాదు. అయితే తమ మతమును గూర్చి, ఒకని గూర్చి ఇతనితో చనిపోయిన యేసు అనే ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. దిస్ ఇస్ ద హోల్ డిస్ప్యూట్. మనం కూడా యేసయ్య మంచివాడు, నీతి బోధలు చేశాడు, అట్లా ఇట్లా అని చెప్పి ఊరుకుంటే మనల్ని ఎవడు కొట్టరు. చెప్పుకోండి బాబు, ఎన్నో మతాలు ఉన్నాయి, మాకు దశావతారాలు ఉన్నాయి, దేవుడు లేడన్న బుద్ధుని కూడా ఒక అవతారం చేశాం, కావాలంటే ఇన్ని 11 అవతారం చేస్తాం అని కాంప్రమైజ్ అయిపోతారు. కానీ యేసు యూనిక్, అసమానుడు, ఎవరితోనూ పోల్చడానికి వీలు లేనివాడు. ఆయన మరణమును గెలిచిన ఏకైక నిజమైన దైవావతారుడు. అందుచేత పునరుద్ధాన దినం ఆదివారం మనకు ప్రాముఖ్యం. ఆదివారమున యేసు తిరిగి లేచిన దినమున రొట్టె విరిచి యేసు మరణమును మనం ప్రచురం చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, ఆదివారము రొట్టె విరుచుట. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారము రొట్టె విరుచుట అనగా పునరుద్ధాన దినమున ఆయన మరణమును ప్రచురించుట అని అర్థం. ఆదివారము రొట్టె విరిచినప్పుడు యేసు మరణించాడన్న సాక్ష్యం ఉంది, మరణాన్ని గెలిచి లేచాడన్న సాక్ష్యం కూడా ఉంది. మరి మరణించాలన్నా, తిరిగి లేవాలన్నా ముందు పుట్టి ఉండాలి కదా. అసలు పుట్టడమే జరగకపోతే మరణించడం ఎలాగా, మళ్ళీ లేవడం ఎలాగా? కనుక ప్రతి ఆదివారము ప్రతి సత్క్రైస్తవుడు ఈ 3 పండుగలు చేసుకుంటాడు.
యేసయ్యా నా కొరకు నువ్వు పుట్టినందుకు నీకు స్తోత్రము, నా కొరకు సిలువలో మరణించినందుకు నీకు స్తోత్రం, 3వ దినమున చావును గెలిచి నా కోసం లేచినందుకు నీకు స్తోత్రం అని ఈ 3 పండగలు చేసుకుంటాడు సత్క్రైస్తవుడు. ఏడాదికి ఒక్కసారి కాదు, బ్రతుకంతా జరుగుతుంది మాకు క్రిస్మస్ పండుగ. కానీ స్పెషల్గా డిసెంబర్లో ప్రపంచమంతటా కలిసి మనం పండగ చేసుకోవడం ప్రపంచానికి మనం ఒక సాక్ష్యం ఇవ్వడానికి ఉపకరిస్తుంది గనక ఆ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే సంఘం లోపలికి వచ్చి అన్యులు చూడరు కదా, గనుక అన్యుల కొరకు సాక్ష్యార్థంగా మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం అంతే.